అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కృపవార్తను మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి తండ్రులందరూ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికి మంచి ఆయుష్ను దేవుడు ఇచ్చును గాక, మంచి ఆరోగ్యమును దేవుడు మీకు ఇచ్చును గాక. వాక్యం చదువుదాం. 113 వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన పిల్లల ఎడల ఏ విధంగా జాలిపడతాడో అదే విధంగా దేవుడు కూడా మన ఎడల జాలిపడబోతున్నాడు. మీరందరూ కూడా ఎంతమంది తండ్రులు ఉన్నారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఏ విధంగా అయితే మీ పిల్లల పైన జాలిపడుతున్నారో, ఏ విధంగా అయితే వారిని చూస్తూ ఉన్నారో అదే విధంగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన కుటుంబాలను చూస్తూ ఉన్నాడు, మన జీవితాలను చూస్తున్నాడు. ఆ తండ్రి వలె దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబం అందరినీ కూడా హెచ్చించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను తండ్రులందరినీ కూడా మీరు దీవించండి, ఆరోగ్యముతో నింపండి, బలముతో నింపండి ప్రభా. అలాగే ఈ వాగ్దానం ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే.